జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడారు. వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు, అదేందో అది చాలా మాట్లాడారు. కానీ బాధేసింది జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడిన. సరే, ఆయనకి ఏం కారణాలు ఉండి వెళ్ళాడో నాకు తెలియదు, ఆయన ఏ వ్యక్తిగత కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. 4.5 సంవత్సరం ఉన్న రోజులు భజన చేస్తారు. 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే, 4.5 సంవత్సరాల దాకా అభినవ్ అంబేద్కరే, 4.5 సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఆయన అద్భుతమైన వ్యక్తే. అంటే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది, జగన్మోహన్ రెడ్డి గారు అది అని మాట్లాడే తత్వం ఇప్పుడు అలవాటైపోయింది అందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పదవులు పొందుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఎదుగుతారు. కానీ ఒక చిన్న మాట అంటే మాత్రం జరిగితే మాత్రం ఏదో పెద్ద జరిగిపోయింది మాకు. ఇప్పుడు రాజకీయాలలో ఇక్కడ ఇంతమంది నాయకులు ఏ స్థాయికి ఆ స్థాయి కార్పొరేటర్లు ఉంటారు. మా మీద కోపడతారు, అలుగుతారు, బాధపడతారు, మళ్ళీ మేము కలిసిపోతాం. ఒక కుటుంబంలోనే అలకలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి. అలా కాకుండా అంటే ఎప్పుడు నాకు ఇదే జరగాలంటే జరగవు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ ఎందుకు, నాతో పాటు నేను ఒక్కడనే కదా ఇక్కడ ఎమ్మెల్యేని, ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. సో నాకు పక్కన ఎమ్మెల్యేకి పడింది అనుకో, నాకు చేయలేదంటే ఆయన చేసేయడంటే నేను అలిగిపోవడం తప్పుగా కరెక్ట్ కాదు. ఎందుకంటే 10 మందిని పట్టుకురావాల్సిన బాధ్యత ఒక పెద్ద తండ్రి పాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అలా ఉన్నప్పుడు నాకే అన్ని ఈరోజు ఇదే జంగా కృష్ణమూర్తి గారిని కూడా అడుగుతా ఉన్నా. 13 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కనీసం సర్పంచ్ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యే అక్కడే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని మాట్లాడితే ఎలా? 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? అందరూ చెప్పినప్పటికీ కూడా ఓడిపోతారని చెప్పినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? ఎమ్మెల్సీ ఇవ్వలేదా? వాళ్ళ కొడుక్కి జెడ్పీటీసీ ఇవ్వలేదా? ఇంక ఏమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేయాలని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎంపీ సీటు కూడా ఫస్ట్ మీకు నర్సరావుపేట ఎంపీగా కూడా మీరు పోటీ చేయమని మిమ్మల్ని అడగలేదా? మీరు కాదంటేనే కదా ఈరోజు నెల్లూరు నుంచి నేను ఆడికి రావాల్సి వచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రోజున నా గురించి మాట్లాడటం జరిగింది. ఆయన ఎందుకు మాట్లాడారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆయనకు తెలుసో తెలీదో నాకు తెలియదు. కానీ నాకేదో ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని, ఆ స్క్రిప్ట్ ద్వారా నేను మాట్లాడిన మాటల మొత్తం వెనుక ఎవరో ఉన్న విధంగా మాట్లాడటం అనేది ఆయన అజ్ఞానానికి నిదర్శనం. ఎందుకంటే మాట్లాడే దాంట్లో కూడా 4.5 సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళేటప్పుడు అనేక విధాలుగా మాట్లాడతారు, మూటలు సంపాదించుకుంటారనే విధంగా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నా గురించి నీకు తెలుసో లేదా కానీ నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం. సంపాదన కోసమో పదవుల కోసమో ఏదో విధంగా అరువులు చాల్చాల్సిన అవసరం లేదు. రాజకీయాలంటూ నాకు ఒక ఆలోచన విధానం ఉంది, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది. మీరు మాట్లాడిన 4.5 సంవత్సరాల పాటు కూడా భజన చేస్తూ, నేను ఎప్పుడు కూడా భజన చేసే సాంప్రదాయం లేకపోతే ఒకప్పుడు పోవటం కానివ్వండి, అధికారం ఉన్నప్పుడు విర్రవేగటం కానివ్వండి, అధికారం లేనప్పుడు ఏదో విధంగా ఉండేటువంటి నైజం నాది కాదు. ఇప్పుడు కూడా ఏ విషయం మాట్లాడినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఒకళ్ళు పొగడాలను లేకపోతే ఒకళ్ళని నిందించాలనే విషయం కాదు. సమాజానికి నా యొక్క ఉద్దేశాన్ని తెలియజేయటం నా బాధ్యత కాబట్టి చెప్పాల్సినటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. నేను మాట్లాడేటువంటి